హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిశా క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. అందరూ సంక్రాంతికి ఊరికి వెళ్ళారా ఫ్రెండ్స్? అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నేనైతే ఈ ఇయర్ అయితే మిస్ అయ్యాను ఫ్రెండ్స్. నేను మిస్ అయినా నా వీడియో మాత్రం మిస్ అవ్వకూడదు. మైసూర్ నుంచి మాదైతే గుంటూరు, ఆంధ్ర గుంటూరు వరకు ఈ వీడియో అయితే రీచ్ అవ్వాలి. అది మీ చేతుల్లోనే ఉంది. నేనైతే సంక్రాంతికి సంబంధించిన థీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇట్లా ఈ హౌస్ అనమాట, ఇది మా ఇల్లే అనమాట. మా ఇంటికి ఇట్లా డెకరేషన్ చేశాను, కైట్స్ అట్లా. ఇదైతే మా పాప అడిగిందని నేను 1 ఇయర్ బ్యాక్ ఈ హౌస్ని అయితే ప్రిపేర్ చేశాను కార్డ్బోర్డ్తో. దానికి కొంచెం డెకరేషన్ ఇచ్చాను, అది మిస్ అయిపోయింది. సో ఇట్లా డెకరేషన్ చేశాను, ఫ్లవర్స్ అవి పెట్టి. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు అనమాట. సంక్రాంతి అంటే ముగ్గులు, ముగ్గులు అంటే సంక్రాంతి. పల్లెటూరులో చూడాలండి, సిటీల్లో కాదు. సంక్రాంతి పండగ అంటే పల్లెటూరే వెళ్ళాలి, అట్లా ఉంటుంది. సంక్రాంతి అంటే పల్లెటూరు, పల్లెటూరు అంటే సంక్రాంతి, అట్లా ఉంటుంది. మేము సంక్రాంతి అప్పుడు రథాలు ముగ్గులు వేస్తారండి. ఎన్ని డిజైన్ ముగ్గులు వేసినా కంపల్సరిగా రథం ముగ్గు అయితే కంపల్సరిగా వేస్తారనమాట. భోగి మంటలు. నెక్స్ట్ మా ఫ్యామిలీ, నాన్న, అమ్మ, అక్క, అన్న. నేనైతే ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడే ఎందుకు పెట్టాను అంటే, హరిదాసుడు వస్తారు కదా, నా చిన్నప్పుడు హరిదాసుడు వచ్చేవారు. మరి ఇప్పుడు వస్తారో లేదో తెలియదు, కానీ హరిదాసుడు వచ్చినప్పుడల్లా ఆయనకి బియ్యం వేయాలని ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటాను. అది గుర్తొచ్చి నేను ఇక్కడైతే పెట్టాను. సో ఇట్లా అయితే మెమరీస్ అన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా. నేను నాన్న కూర్చుని కాబట్టి నాన్న పక్కనే ఉంటాను. సో భోగి పళ్ళు ఇవే అండి, రేగిపళ్ళు చేలకెళ్ళి ఆ రేగిగాయలు కోసుకొచ్చుకోవటం, అవన్నీ చాలా స్వీట్ మెమరీస్ అనమాట. ఫ్రెండ్స్తో వెళ్ళేసి ఎంతైనా చిన్నప్పుడు లైఫే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇట్లా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేదైతే కోడి పందాలు. నెక్స్ట్ అయితే పొంగల్ పెడతాం కదా, పొయ్యి మీద పొంగలి, చెరుకు గడలు, పిండి వంటలు, ఇవన్నీ సంక్రాంతికి మెయిన్ అండి. నాకు సంక్రాంతిలో మెయిన్ ఇష్టమైంది ఏంటంటే పిండి వంటలు అనమాట. సో ఇట్లా ఎద్దుల బండి, చెరుకు గడలు ఇట్లా ప్రిపేర్ చేశాను. మీరు ఎప్పుడైనా ఎద్దుల బండి ఎక్కారా ఫ్రెండ్స్? నేనైతే చాలాసార్లు ఎక్కాను. అందరూ ట్రెడిషనల్గా ఉండాలని బార్బీకి కూడా శారీ అయితే ప్రిపేర్ చేశాను. వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. ఏమన్నా మిస్ అయ్యా నా ఫ్రెండ్స్ సంక్రాంతికి సంబంధించినవి? మీరు కామెంట్ చేయండి, నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే. వీటికి సంబంధించిన ఒక్కొక్క సపరేట్ వీడియో కూడా నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి విజిట్ చేయండి. సంక్రాంతి అంటే ముగ్గులు అని చెప్పాను కదా, ఇప్పుడైతే మనం ఫోనుల్లో చూసి ముగ్గులు వేస్తున్నాం, కానీ నా చిన్నప్పుడు అయితే ముగ్గులు పుస్తకాలు ఉండేవి. ముగ్గులు పుస్తకాలు మనం కొనుక్కొచ్చుకునే వాళ్ళం, లేకపోతే మనమే బుక్స్లో ముగ్గులు వేసుకునే వాళ్ళము. ఏంటంటే మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా బుక్స్ సర్దుకుంటామో లేదో, కానీ ముగ్గుల పుస్తకం అయితే కంపల్సరిగా ఉంటుంది. ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్క వేసిన ముగ్గుల పుస్తకాలు అయితే ఉంటాయి. అపర్ణ ముగ్గుల పుస్తకం అని. నువ్వు ముగ్గులు వేయవా అని అడుగుతారేమో. మనం ఇంట్లో కూర్చొని పుస్తకాల్లో ముగ్గులు వేసే బ్యాచ్ కాదండి. ఇంటి ముందు డైరెక్ట్గా ముగ్గులు వేస్తామన్నమాట. మనం ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, అందరు ముగ్గులు ఎలా ఉన్నాయో చూసి రావాలి. మనం ఆ బ్యాచ్ అనమాట. ఇంట్లో కూర్చొని పుస్తకాల్లో ముగ్గులు వేసే బ్యాచ్ కాదు మనము. సో పెద్ద కూతురు అలా ఉంటే చిన్న కూతురు ఇలా ఉంటుందన్నమాట. సో ఈ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్గా థీమ్ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. ఏదన్నా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. పిండి వంటలు అమ్మ వాళ్ళు 2-3 రోజుల ముందు నుంచే పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తారు. అరిసెలు అయితే నా ఫేవరెట్ అనమాట. అరిసెలు అంటే చాలా చాలా ఇష్టము. మీరు పండగ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. బాయ్.